सर्वज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदम् पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 131, 132 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా 131 శ్లోకాన్ని వినేద్దాము. యస్య సన్నిధిమాత్రేణ దేహేంద్రియమనోధియః విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరిత ఇవ. ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాల్ని చెప్పుకుందాం. యస్య దేని యొక్క, సన్నిధి మాత్రేణ సన్నిధి మాత్రం చేతనే, దేహేంద్రియ మనోధియ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ప్రేరిత ఇవ ప్రేరేపింపబడినవి వలె, స్వకీయేషు తమకు సంబంధించిన, విషయేషు విషయాలయందు, వర్తంతే ప్రవర్తించుచున్నవో అంటూ ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే అర్థం ఏంటి మనకి? దాని యొక్క అన్నారు ఇక్కడ. యస్య అంటే దాని యొక్క, అంటే ఆత్మ యొక్క అని అర్థం అనమాట. సన్నిధి మాత్రం చేతనే, సామీప్యం మాత్రం చేతనే దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడాను ప్రేరేపింపబడిన వాడిలాగా విషయాల్లో ప్రవృత్తం అవుతున్నాయి అంటూ చెప్తున్నారు. ఏది కేవలం ఉందో, ఎత్ర సన్నిధి మాత్రేణ అన్నారు. దేహేంద్రియ మనోధియ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి తమ తమ విషయాల్లో పనిచేస్తున్నాయి. ఎలా పనిచేస్తున్నాయి? ఎవరో ప్రేరేపించినట్లుగానే పనిచేస్తున్నాయట. ఆత్మ మామూలుగా అయితే ఏ పని చేయదు అని దానికి ఏమీ అంటాం అని చెప్తాం. కానీ దాని సన్నిధి వల్ల మాత్రం శరీరము, ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడాను పనిచేస్తున్నాయని చెప్తున్నాం. ఇది విద్యుత్తు ఉన్నప్పుడు యంత్రం పనిచేయడం లాంటిది, అలా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఆత్మస్వరూపం ఏమిటి మనకి? నిశ్చలం, సాక్షి, అది అకర్త. కానీ అది చైతన్యవంతమైనది, చైతన్య స్వరూపం. అది చిదాభాసం ద్వారా క్రియ ఎలా జరుగుతోంది మనకి? మనస్సు ఆత్మ ప్రతిబింబం పొందుతోంది. ఆ మనస్సు ఆ ప్రతిబింబంతో క్రియలు జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. నిజానికి ఆత్మ ఏమీ చేయడం లేదు అక్కడ. సూర్యుడు కేవలం ఉన్నాడు, కానీ అతని కాంతితోటి ప్రపంచం మొత్తం పనిచేస్తోంది. అలాగే ఆత్మ సన్నిధి వల్ల జీవితం మనకి ముందుకు జరుగుతోందనమాట. సరే, ఇప్పుడు మనం ఈ భగవద్గీతను తీసుకుని దాంతో అన్వయించి చూద్దాం. భగవద్గీతలో మనకి 13వ అధ్యాయంలో అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయ అన్నారు. శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే అన్నారు ఆయన. అర్థం ఏంటి? ఆత్మ శరీరంలో ఉన్నా కూడాను ఏ రకమైనటువంటి పని చేయడం లేదు అంటున్నారు ఆయన. ఇక్కడ మనం కొంచెం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. స్వామీజీ గారు ఇందులో ఏం చెప్తున్నారు అంటే, అభోక్తృత్వం ఆత్మజ్ఞానం పొందడానికి స్వప్నం నుంచి లేవడంతో ఇక్కడ పోల్చుస్తున్నారు ఆయన. ఆత్మజ్ఞానం పొందడానికి స్వప్నం నుంచి లేవడానికి మధ్య అనేక పోలికలు ఉన్నప్పటికీ వాటి మధ్య అనేక భేదాలు కూడా ఉన్నాయి అంటున్నారు ఆయన. అవి మర్చిపోకూడదు మనం. ఈ విషయం ప్రతి ఉదాహరణకి వర్తిస్తుంది. ఉదాహరణకి అసలు విషయానికి మధ్య అనేక పోలికలు ఉంటాయి, కానీ
కొన్ని భేదాలు కూడాను ఉంటాయి. అసలు ఏమీ భేదాలు లేకపోతే అది ఉదాహరణ అవ్వదు కదా, ఇది అసలు విషయం అయిపోతుంది కదా. ఇలాగా మనం గమనించడం మొదలుపెట్టాలి అంటున్నారు ఆయన. ఇక్కడ జ్ఞానానికి జాగ్రత్త ప్రపంచానికి మధ్య భేదం ఒకటుంది. నేను స్వప్న ప్రపంచం నుంచి లేస్తే స్వప్నం కరిగిపోతుంది, అంటే నా కంటి ముందు నుంచి మాయమైపోతుంది. కానీ నేను పారమార్థిక స్థాయికి ఎదిగాక కూడా నా కంటి నుంచి ఈ వ్యావహారిక ప్రపంచం మాయమవ్వదు అంటున్నారు. దానికి ఉదాహరణ, ఆకాశం నీలంగా ఉందని తెలిసాక కూడా ఆకాశం నీలంగానే ఉంటుంది. సూర్యోదయం సూర్యాస్తమం లేవని తెలిసాక కూడా వాటి ప్రకారము పనులు చేస్తూనే ఉంటాం. అందువల్ల 2 రకాల మిథ్యలు ఉన్నాయి ఇక్కడ అంటున్నారు ఈయన. ఒకటి, మనం జ్ఞానం పొందగానే మన కళ్ళ ముందు నుంచి మాయమవుతుంది. రెండోది, జ్ఞానం పొందాక కూడా మన ఎదుటే ఉంటుంది. ప్రపంచం మిథ్య అని తెలిసాక కూడా ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటూనే పోతాయి. కాకపోతే మనం అర్థం చేసుకోవడంలో మార్పు వస్తుంది. జ్ఞాని జీవుడు వ్యావహారిక జగత్తుకు కూడా మిథ్య అని తెలుసుకుంటాడు. స్వప్న పురుషుణ్ణి ప్రాతిభాసిక జీవుడని, జాగ్రత్త పురుషుణ్ణి వ్యావహారిక జీవుడు అని వాటి మధ్యలో కొంత భేదాన్ని ఆయన చూడగలుగుతాడు. ఆ భేదాలేమిటో మనం ఇప్పుడు చూద్దాం. అంటే ప్రాతిభాసిక జీవుడు ప్రతిబింబ చైతన్యం 2 అని అనుకుంటే, వ్యావహారిక జీవుడు ఇతను ప్రతిబింబ చైతన్యం 1. ఇతను స్వప్నం 1లో ఉన్నాడు, ఇతను స్వప్నం 2లో ఉన్నాడు. ఎవరు? వ్యావహారిక జీవి. ఇతను లేస్తే వ్యావహారిక జీవుడు అవుతాడు, ఇతను లేస్తే పారమార్థిక జీవి అవుతాడు. ప్రాతిభాసిక జీవి స్వప్న ప్రపంచం సత్యం అనుకుంటాడు, వ్యావహారిక జీవుడు స్వప్న ప్రపంచం మిథ్య అని తెలుసుకుంటాడు. ప్రాతిభాసిక జీవుడు నిద్రలేస్తే చాలు, వ్యావహారిక జీవుడు జ్ఞానాన్ని ఇంకా పొందాలి. ప్రాతిభాసిక జీవుడు నిద్రలేస్తే స్వప్నం మాయమైపోతుంది, వ్యావహారిక జీవుడు జ్ఞానం పొందాక కూడా జాగ్రత్త ప్రపంచం కళ్ల ముందే ఉంటుంది, అనుభవం కొనసాగుతూనే ఉంటుంది. జ్ఞానికి తాను సృష్టి కారణం అని, ఈ ప్రపంచం తన నుంచే వచ్చిందని తెలుస్తుంది. కానీ ప్రపంచం కళ్ల ముందు నుంచి మాయమవదని చూసాం మనం. అంటే అతని దృక్పథంలో మార్పు వస్తుంది. దాన్ని జీవన్ముక్తి అంటారు. కల్లో ఉన్న వ్యక్తికి అది కళ అని తెలిసిందనుకోండి, నిజంగా అలా జరగదు. కానీ విషయం అర్థం చేసుకోవడానికి అలా ఊహించుకోవాలి మనం అంటున్నారు ఈయన. అలా కల్లో ఉండగానే అది కళ అని తెలిస్తే ఏమవుతుంది? అప్పుడు ఆ వ్యక్తి ఆ కళకు చెలించకుండా దాన్ని తన మహిమగా ఆనందిస్తాడు. ఎందుకంటే ఆ కళ యొక్క ఉనికికి తానే కారణం అని అక్కడ తెలుస్తుంది కాబట్టి అంటున్నారన్నమాట. అదేవిధంగా జ్ఞాని ఇదే జాగ్రత్త ప్రపంచంలో కొనసాగుతాడు, ఇదే శరీర వ్యవహారాలు నడుపుతాడు. కానీ ఆ శరీరం మిథ్య అని, అందులో కలిగే సుఖదుఖాలు అంటవని, అందులో కలిగే లాభ నష్టాలు తనకి చెందవని తెలుసుకుంటాడు. ఎందుకంటే అతను జాగ్రత్త ప్రపంచానికి చెందడు కాబట్టి. అయం పరమాత్మ అవ్యయ, నేను ఆత్మను, నేను అవ్యయాన్ని, అంటే మార్పు లేనిది, నిర్వికారం. ఎలాగైతే జగత్పురుషుడు స్వప్నంలో వాన కురిస్తే తడవడో, స్వప్నంలో అగ్నిజ్వాలల్లో దహింపబడడో, స్వప్నంలో పులిపంజా దెబ్బతినడు, అలాగే పరమాత్మ అవ్యయ అయిన నేను జాగ్రత్త ప్రపంచంలో కష్టనష్టాలకు చెలించను. ఎందుకు? అనాదిత్వాత్, నాకు ఆదే లేదు, అంటే జన్మే లేదు. జన్మరాహితత్వాత్, జన్మ ఉంటే అది షడ్వికారాల్లో ఒకటి అవుతుంది. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. ఇందులో జాయతే అంటే పుట్టడం, పుట్టుక లేకపోతే పుట్టుకతో పాటు మిగిలిన ఏ వికారాలు మనకు ఉండవు కాబట్టి ఆత్మ అవ్యయం, నిర్వికారం అన్నారు. తర్వాత నిర్గుణత్వాత్ అన్నారు. ఆత్మకు గుణాలు లేవు, ఆత్మ అవ్యయం కాబట్టి గుణాలు కూడా లేవు. మార్పులు 2 రకాలుగా ఉంటాయి మనకి. పాలను తోడు పెడితే అది పెరుగవుతుంది, అంటే అక్కడ పాలు ఇంకా పాలుగా ఉండదన్నమాట, పరిణామం చెందిపోయి పదార్థ పరిమాణంగా చెందిపోతుంది అది. ఆ రకంగా మనం దాన్ని చూస్తాం. శరీరస్థ అంటారు. ఈ ఆత్మ శరీరంలో ఉంది. నేను ఆత్మను, శరీరాన్ని కానని తెలుసుకున్నాక కూడా ఆ శరీరంతోనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన మార్పు ఏమిటి మరి అంటే, నా కరోతి నా లిప్యతే. ఆత్మ అకర్త అభోక్త. నా కరోతి అంటే కర్మలు చేయదు, నా లిప్యతే అంటే దానికి కర్మఫలాలు అంటవు. శరీరం కర్మలు చేస్తూ ఫలితాన్ని పొందుతూ, మనస్సు కర్మలు చేస్తుంది, ఫలితాన్ని పొందుతుంది. కానీ ఆత్మ కర్మ చేయదు, కర్మఫలాన్ని కూడాను పొందదు. జ్ఞాని పొందే ఇంకొక ఫలం అకర్తృత్వం, అభోక్తృత్వం. ఇంతకుముందు అకర్తృత్వాన్ని చూసాం మనం. జ్ఞానికి కర్మలు అంటవని చూసాం, ఇప్పుడు దానికి కర్మఫలాలు కూడా అంటవని
కలుపుకుంటున్నాం అనమాట ఈ శ్లోకం ద్వారా. అంటే జ్ఞానికి కర్తృత్వ భోక్తృత్వాలు లేవు అని చెప్పుకోవచ్చు. సంసారానికి అనేక నిర్వచనాలు ఉంటాయి. అందులో ఒకటి సంసారం అంటే కర్తృత్వ భోక్తృత్వాలు నేను చూస్తున్నాను, అవి నాకే చెందుతున్నాయి, నాకే ఎందుకు వచ్చాయంటూ బెంగ, ఇవి మనిషిని అందులో పడేస్తాయి. ఎప్పుడైతే అవి నావి కావు, నేను నాకు ఇవి అంటవు అన్నప్పుడు ఏ బాధ ఉండదు అంటూ చక్కటి శ్లోకం అనమాట. ఇప్పుడు ఆత్మ అలాంటిది అంటూ శంకరులు వారు ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. నైవ కించిత్ కరోమి ఇది యోక్తో మన్యతే తత్వవిత్ అంటూ జ్ఞాని నేను ఏమీ చేయడం లేదు అని కూడా తెలుసుకుంటాడు అంటూ ఇందులో చెప్పి జీవుడు విషయాల్ని అనుభవిస్తాడు ఇంద్రియాల ద్వారా అంటూ మాత్రమే చెప్పడం జరిగింది. అలాగే కఠోపనిషత్తులో మనకి అశరీరం శరీరేష్వణవస్తే శ్వవస్థితం మహాంతం విభూమాత్మానం మత్వా ధీరః నా శోచతి అంటారు. అంటే ఆత్మ శరీరంలో ఉన్న శరీరానికి అతీతం అంటారు. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతానాంతరాత్మ, ఒకే ఆత్మ అన్నింట్లో ఉంది, అన్నింటినీ ప్రేరేపిస్తుంది అంటూ మనకి చెప్తుంటారు. అంటే ఆత్మ కేవలం సాక్షి, శరీరము మనస్సు క్రియాకారులు అంటూ చెప్పుకోవచ్చు. ఆత్మ సన్నిధి, కానీ ఆత్మ సన్నిధి లేకపోతే ఏమీ జరగదు అంటూ ఇక్కడ చెప్పారు. ఇక్కడ మనం అభ్యాసం చేయవలసిన విషయం ఏంటి అంటే సాక్షిభావాన్ని పెంపొందించుకోవడం, కర్మలో ఆసక్తి, కర్మ ఫలం మీద కూడాను ఏ రకమైన ఆసక్తి ఉండకుండా ఉండాలి. ఆత్మ విచారాన్ని చేయాలి. నేను చేస్తున్నానా లేక జరుగుతోందా అన్న విచారణ మనం చేసుకోవాలి అంటూ ఇక్కడ చక్కటి అర్థం మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం రెండో శ్లోకాన్ని కూడాను చెప్పేసుకుందాం. అహంకారాదిదేహాంత విషయాశ్చ సుఖాదయః వేద్యంతే ఘటవద్యేన నిత్యబోధ స్వరూపిణ. ఇప్పుడు దీని ప్రతిపదార్థం నిత్యబోధ స్వరూపిణ నిత్య జ్ఞాన స్వరూపియగు ఏన దేని చేత అహంకారాది దేహాంతాః అహంకారము మొదలవు దేహము వరకు గల పంచకోశాలను విషయాశ్చ శబ్దాది విషయాలను సుఖాదయః సుఖాదులను ఘటవత్ ఘటము వలె వేద్యంతే తెలియబడుతోంది అంటూ ఇక్కడ మనకి ఘటంతో దీన్ని పోల్చడం జరిగింది. అంటే అహంకారాది దేహాంత అన్నారు. అహంకారం నుండి శరీరం వరకు విషయాహచ ఇంద్రియ విషయాలు సుఖాదయ సుఖం దుఃఖం మొదలైనవి తెలిసేవే. అహంకారం మొదలుకొని దేహం వరకు, సుఖం మొదలుకొని సమస్త విషయాలు ఆ నిత్యజ్ఞాన స్వరూపం ద్వారా మనం ఘటాన్ని తెలుసుకున్నట్లుగా తెలుసుకోబడుతున్నాయి. అవన్నీ ఆత్మ ద్వారా స్పష్టంగానే తెలుసుకోబడుతున్నాయి అంటూ నిత్య చైతన్యమైన స్వరూపమైన ఆత్మ ద్వారా కుండ ఎలా అయితే తెలియబడుతుందో అలాగా మనం కూడా తెలియబడుతున్నాం అంటూ ఇక్కడ అర్థం వస్తుంది. వేద్యం వేత్త తేడా ఏంటి? మనకి తెలిసేది వేద్యం, శరీరము మనస్సు భావాలు ఇవి తెలిసేవి. తెలిసిన వాడు ఏమవుతాడు? వేత్త. అంటే అదెవరు? ఆత్మ. తెలిసేది నీవు కాదు అంటున్నారు ఇక్కడ శంకరుల వారు. అహంకారం కూడా వేద్యమే అంటున్నారు. ఎలా? నేను అనే భావం కూడా గమనించగలుగుతున్నాం కాబట్టి అది కూడా నువ్వు కాదు అంటున్నారు. ఘటవత్ అంటూ ఉదాహరణ ఇచ్చారు మనకి. కుండ బయట వస్తువు, అలాగే శరీరము మనస్సు మనకి కనిపిస్తున్నాయి కాబట్టి అవి కూడా ఆబ్జెక్ట్ కిందే తీసుకోవాలి అంటున్నారు. ఆత్మస్వభావం ఏమిటి మంది అంటే నిత్యబోధ స్వరూపము ఎప్పటికీ తెలుసుకుంటూ ఉంటుంది, మారదు. ఇది నిజమైన నేను అంటూ చెప్పడం జరిగింది. నా అసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అంటూ అసత్యం అన్నది వేద్యం నశించిపోతుంది, సత్యం ఆత్మ అన్నది నిత్యము అంటూ మనం చెప్పుకోవచ్చు. క్షేత్రజ్ఞాచాపి మాం విద్ధి, నేను శరీరం అంటే క్షేత్రము, తెలుసుకునేవాడు అంటే క్షేత్రజ్ఞుడు. ఇదివరకు కూడా మనం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఆ క్షేత్రజ్ఞుడు ఎవరు? ఆత్మ. కాబట్టి ఇక్కడ ఇంకా ఈయనేం చెప్తున్నారు? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అన్న దాంట్లో సుఖదుఖాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, అవన్నీ నువ్వు కాదు అంటూ తెలుసుకో అంటూ మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. కొంచెం దీన్ని వివరణ చూద్దాం మనం. ఇది యాక్చువల్లీ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే
ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞత్ ఇది తద్విదః అంటూ ఆయన చెప్తారనమాట. అంటే శరీరం క్షేత్రం అని పిలువబడుతుంది, దాని గురించి ఎవరు తెలుసుకుంటాడో అతను క్షేత్రజ్ఞుడు అనో తత్వజ్ఞులైన వారు చెప్తూ ఉంటారు అంటూ చెప్తూ అందులో మనకి క్షేత్రము క్షేత్రజ్ఞుల వివరాల్ని మనకి ఈ 13వ అధ్యాయంలో మనకి 7 శ్లోకాల వరకు ఇస్తారు. క్షీయతే ఇది క్షేత్రం క్షతత్వాత్ క్షేమాణత్వాత్ క్షేత్రం అంటారు. అంటే క్షీ అంటే నశించి చివరికి మరణించేది అనే అర్థం. నిజానికి శరీరం పదానికి కూడా అదే అర్థం వస్తుంది. శీర్యమాణ స్వభావత్వాత్ శరీరం. శీర్యతే అంటే ప్రతి క్షణము నశిస్తుంది. కణాలు ఎప్పటికప్పుడు మరణిస్తూ ఉంటాయి, కొత్తవి పుడుతూ ఉంటాయి. వృద్ధాప్యంలో కొత్త కణాలు పుట్టడం తగ్గిపోతాయి, పాత కణాలు పెరిగిపోతాయి. చివరికి ఆ జీవికి మరణం వస్తుంది. కాబట్టి అక్కడ నశ్యతి అంటూ మనం చెప్పుకుంటాం అన్నమాట. కేనోపనిషత్తు మనకి ఎన్ మనసా నా మనుతే ఏనాహుర్ మనోమతం అన్నారు. అంటే మనస్సు కూడా ఆత్మ వల్లనే పనిచేస్తుంది అంటూ చెప్తున్నారు అనమాట. తెలిసేది ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు మారుతుంది, తెలిసిన వాడు మారడు. అంటే నువ్వు అన్నది మారనిది, కాబట్టి నువ్వు ఆత్మ అంటూ చెప్పచ్చు మనం. ఇక్కడ మనకి బాధను నేను చూస్తున్నాను, నేను బాధ కాదు అనే స్థితికి మనం ఎలా రావాలి అంటే, సినిమా చూస్తున్నప్పుడు కథలో పాత్రలు బాధపడతాయి కదా, కానీ చూస్తున్నవాడు బాధపడ్డు కదా. అలాగే జీవితం ఒక దృశ్యం, నువ్వు సాక్షివి అంటూ మనం చెప్పుకుంటూ ఉండాలి. ఈ సాక్షిభావాన్ని మనం పెంపొందించుకోవడానికి మన శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ పెద్దల ద్వారా విషయాన్ని గ్రహిస్తూ అవగాహన తెచ్చుకుంటూ ముందుకు వెళ్తే ఇది సాధించవచ్చు అంటున్నారు ఇక్కడ. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.